నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. సుదీర్ఘకాల ప్రధానిగా కొనసాగుతున్న ప్రజానేత నరేంద్ర మోడీకి ఆయురారోగ్యాలతో కలగాలని ఆకాంక్ష. శ్రీకాకుళంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2 ఏళ్ల పాలనలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించిన జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించి స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆయన 7 హిల్స్ హాస్పిటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్లో 10,500 మందిని తొలగించారని, 4 నెలలుగా జీతాలు బకాయి పెట్టారని మండిపడ్డారు. క్వార్టర్స్ విద్యుత్ ఛార్జీలను యూనిట్కు 50 పైసల నుండి 8.50లకు పెంచడం దారుణమన్నారు. తమ హయాంలో ప్రైవేటీకరణను వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి లేఖలు రాశామని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఫార్మాసిటీ ప్రమాద బాధితులపై ప్రభుత్వ తీరును జగన్ తప్పుబట్టారు. గతంలో ఎల్జీ ఫార్మర్స్ దుర్ఘటన వేళ తమ ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారంతో పాటు ఉద్యోగాలిచ్చి ఆదుకుందని స్పష్టం చేశారు. కంపెనీల నుండి ఇన్సూరెన్స్, పీఎఫ్ రూపంలో కార్మికులకు ఎలాగో వచ్చే ₹1.45 కోట్ల వారి సొంత హక్కని, దాంతో ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా అదనంగా ₹1 కోటి పరిహారం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 14 నెలల క్రితం జరిగిన ప్రమాద బాధితులకు కూడా ఇదే ప్యాకేజీని వర్తింపజేసి ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఈ ఎంప్లాయీస్కి రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ప్రావిడెంట్ ఫండ్ అయితేనేమి, గ్రాట్యుటీ అయితేనేమి, రిస్క్ ఇన్సూరెన్స్ అయితేనేమి, వీటి నేపథ్యంలో 1.45 crores వాళ్ళకే రావాల. ఆ తర్వాత కంపెనీనే మరో 25 లక్షలు ఇస్తూ ఉంది. అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంపెనీయే ఇస్తూ ఉంది. కేవలం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేవలం ₹2 లక్షల అదనంగా ఎక్స్‌గ్రేషియా కింద వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం లే. మరి నేను అడుగుతా ఉన్నా, ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. వాళ్ళకు రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకు రావాల్సిందే వాళ్ళకు వస్తూ ఉంది. వాళ్ళకి అది ఇస్తూ ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా, న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఇదే విశాఖపట్నంలో ఇంతకుముందు మా హయాంలో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎల్జీ పాలిమర్స్లో అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూటమి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పొందూరు మండలం రాపాకలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే కూన రవికుమార్లతో కలిసి ఆయన ₹10.45 కోట్ల ఎంఎస్ఎంఈ పార్క్, ₹2.20 కోట్ల విలువైన సిమెంట్ రోడ్లు, వెల్నెస్ సెంటర్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మారుస్తామని, శ్రీకాకుళాన్ని వలసల జిల్లా నుండి పెట్టుబడుల జిల్లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఒక 40-50 కిలోమీటర్లలోనే ఉంది. అంటే అత్యంత గంట సమయం లోపలే ఈ ప్రాంతం అంతా ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైవే కనెక్టివిటీ ఉంది. రవి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు, నేను చేస్తున్నాను. చిలకపాలెం నుంచి పార్వతీపురం ఉండే రూట్ని అది కూడా 4 లేనింగ్ చేయించాలి, NH కింద డిక్లేర్ చేయాలని ఒక ప్రయత్నం దాన్ని కూడా చేస్తున్నాం. అది కూడా చేస్తే డెవలప్ అవుతుంది. అలాగే రైల్వే జోన్ ఈ రోజు సాధించడం అనేది ఒక చరిత్ర. మీకు తెలుసు, 12 సంవత్సరాల నుంచి నేను పార్లమెంటు సభ్యుడు అయిన దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఒక జోన్ కావాలని అహర్నిశలు కూడా కృషి చేస్తూనే వచ్చాను. ఒక సందర్భంలో ఇచ్చాపురంలో రాత్రిపూట కూడా స్టేషన్లో పడుకొని దీక్ష చేశాను, శ్రీకాకుళం స్టేషన్లో దీక్ష చేశాను, విశాఖపట్నం స్టేషన్లో దీక్ష చేశాను. పార్లమెంటు వేదికగా ఎంతో మంది అన్నారు, ఇది అవుతుందో లేదో, ఎందుకు రోజు మాట్లాడతారు దీని గురించి అని అంటే, సాధించేంత వరకు కూడా అలుపు లేకుండా పోరాటం చేస్తామని 12 సంవత్సరాలుగా చేస్తే మొన్న జూన్ 1వ తేదీన మన కళ తీరే విధంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒకటి ఏర్పాటు చేసుకున్నామనంటే అది తెలుగువాడి తాలూకా పోరాట ప్రతీక అనేది కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి గారి తాలూకా ఆశీస్సులతో, అలాగే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారి తాలూకా ఆశీస్సులతో ఒక పక్కన జోన్ ని మనం ప్రారంభించుకున్నాం. జోన్ వస్తే మనకి కొత్తగా ట్రైన్లు కూడా వస్తాయి. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో తొలిసారిగా 4399 రోజుల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఆయన పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా ఫెనలిస్ట్ కర్ణంరెడ్డి నరసింగరావు, జిల్లా అధ్యక్షులు పరశురాం రాజ్, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, వీఆర్ఎస్ పేరుతో అనుభవజ్ఞులను తీసేసి తక్కువ మందితో పని చేయించడం వల్లే 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పెద్ది నాని ఆరోపించారు. ప్రమాద స్థలానికి సీఎం చంద్రబాబు వెళ్లకపోవడాన్ని, బాధిత కుటుంబాలపై మంత్రి లోకేష్ అహంకారపూరిత వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల పరిహారం, ఉద్యోగాలు ప్లాంట్లో ముందే ఉన్న నిబంధనలని, కొత్తగా ఇచ్చిన సాయం ఏమీ లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని, వైఎస్ఆర్సీపీ దీనిని 100% వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. 3.2 మిలియన్ టన్నులు ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులతో ఈ ఫ్యాక్టరీ పనిచేసింది. అంటే సంవత్సరానికి 3.2 మిలియన్ టన్నుల సామర్థ్యం, ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 కార్మికుల మంది ఆధారపడేది పనిచేస్తే, ఇవాళ 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం, సాలీనా 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, ఉత్పాదక సామర్థ్యంతో అది పనిచేస్తుంటే, కేవలం పర్మనెంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ అందరూ కలిపి 8,000 మంది కార్మికులు మాత్రమే ఇవాళ పనిచేస్తున్నారనేది కార్మికులు చెప్తున్నారు. అంటే 3.2 మిలియన్ టన్నులు ఉన్నప్పుడేమో అది సామర్థ్యం, అంటే ఉత్పాదక సామర్థ్యం ఉన్నప్పుడు 18,000 మంది కార్మికులు పనిచేస్తే, ఇవాళ దానికి రెట్టింపు 100% కన్నా కూడా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా 8,000 మంది, దాంట్లో సగం మంది కూడా కాదు, సగం కంటే కూడా తక్కువ మంది కార్మికులతో పని చేయించడం ఒకటే కాకుండా, దానిలో ఉన్నటువంటి దాదాపుగా గడిచిన 2 సంవత్సరాల నుంచి వీఆర్ఎస్ పేరుతో అనుభవం ఉన్నటువంటి
కార్మికులందరినీ కూడా బలవంతంగా ఇంటికి పంపించిన పరిస్థితి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరమని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. యోగాంద కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక శ్రీ రాజమన్నార్ గోపాలస్వామి దేవాలయంలో నిర్వహించిన టెంపుల్ యోగా కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప సంపద అని, దీని ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యకరమైన జీవన విధానం అలపడుతుందని చెప్పారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా శిక్షణలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా మాస్టర్లు, దేవస్థాన ప్రతినిధులు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనేది గుర్తించి మనకు ఏదైతే మన దేశంలో పుట్టిన ఒక అత్యంత గొప్ప ప్రక్రియ అయితే ఉందో యోగా, దీన్ని అందరిలోకి ప్రజల జీవన శైలిగా తీసుకెళ్ళాలని చెప్పి యోగా అనేది ప్రతి ఒక్కరికి నేర్పించాలి, వాళ్ళని ప్రతిరోజు అభ్యసించేట్టు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది. దానికోసమే మనము ఈ యోగా డేస్ అన్నీ చేసుకుంటున్నాము. సో ఈ 15 రోజుల ప్రక్రియలో మనము ఈ కార్యక్రమాన్ని, ఈ అభ్యాసాన్ని మనము ప్రతి ఇంటికి తీసుకెళ్ళగలిగితే ప్రతి ఇల్లు కూడా మనశ్శాంతిగా వాళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్, లలిత జ్యువెలర్స్ వద్ద నుండి ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు, వైస్ చైర్మన్ ఎం మన్మథరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. తక్షణమే బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుపేద కార్మికుల ప్రాణాలతో ఆడుకుంటే సహించేదే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేదే లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల జిల్లా గౌరవాధ్యక్షుని, జిల్లా కార్యదర్శిని. ప్రధానంగా ఈరోజు కనీస వేతనాలు 26,000 పెంచాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా పెట్టాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. 9వ తారీఖున అన్ని జిల్లాల్లో సమ్మె, అలాగే కొన్ని చోట్ల నిరాహార దీక్షలు కూడా జరిగాయి. ఈరోజు స్టీలు దీనివల్ల ఈరోజు మేము విశాఖపట్నంలో పెట్టాం. ఇది కనీస వేతన ప్రభుత్వం పెంచే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. రెండోది 138 జీవో ఇచ్చారు. ఇది గతంలో ఏదైతే 16,000 జీతం ఉందో ఒక్క పైసా కూడా పెంచకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీతాన్నే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అదే దాన్ని జీవో మార్చి ఇచ్చారు. ఈ రోజు వరకు ఆ 16,000 అమలు కావటం లేదు. కేవలం 13,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. 13,960 రూపాయలు పిఎఫ్ఐఎస్ఐ పోయి అమలు కావాలి. కాబట్టి ఆ రకంగా జీతంలో తగ్గించారు. అలాగే పిఎఫ్పిఎస్ఐ ప్రభుత్వమే 2,600 చెల్లిస్తుంది. ఆ డబ్బులు తక్కువ చెల్లిస్తున్నారు. పిఎఫ్పిఎస్ఐ కూడా మొత్తం జీతం మీద చెల్లించడం లేదు. మొత్తం జీతం మీద 16,000 మీద పిఎఫ్పిఎస్ఐ బోత్ సైడ్స్ చెల్లించాలని మా డిమాండ్. మూడోది, ఏదైతే కార్మికుల మీద విపరీతంగా పని ఒత్తిడి పెంచారు. వీళ్ళు ఏదైతే హాస్పిటల్లో ప్రజల కోసం, అలాగే అక్కడ రోగుల కోసం సేవ చేస్తున్న కార్మికులు ఆ పని ఒత్తిడి వల్ల వీళ్ళే రోగులైపోయి మంచాన పడే పరిస్థితి వచ్చింది. అందుకని ప్రభుత్వ అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి హాస్పిటల్లో ఉండవలసిన కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు కార్మికుల మీద దాడులు జరుగుతున్నాయి. మేము జీతాలు అడిగినా, జీతాలు పెంచాలన్నా, ఏ నెలకన్నా జీతాలు ఇవ్వాలని అడిగినా, పిఎఫ్పిఎస్ఐ సక్రమంగా కట్టాలని అడిగినా కార్మికులు పని చేయలేదు, కార్మికులు కూర్చుంటున్నారు, కార్మికులు మీద తప్పులు మోపి ఈరోజు కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారు. ఆ విధానాన్ని మానాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన పెద్దఘంటాడ మండలం పెద్దమదీనాబాద్ గ్రామానికి చెందిన నక్క వెంకటరమణ కుటుంబ సభ్యులను పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందజేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహార చెక్కును అందజేసిందని, త్వరలోనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు కూడా అందుతాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. ఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు విశాఖకు వచ్చి బాధితులకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ బాధ్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మొన్న రోజు 4 టైంలో మధ్యాహ్నం జరిగిన స్టీల్ ప్లాంట్ దుర్ఘటన మనందరికీ కూడా చాలా బాధను మిగిల్చింది. మరి మొన్నైతేనేమి నిన్నైతేనేమి అందరం కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కానీ, కేంద్ర మంత్రులు కానీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ, పరిశ్రమ శాఖ, కార్మిక శాఖ, హోంశాఖ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా మనం విజిట్ చేసాం. ఆ బాధిత కుటుంబాలకు కానీ, చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అండగా నిలబడ్డాం. మరి అండగా నిలబడటమే కాకుండా ఈరోజు మళ్ళీ చనిపోయిన 8 మంది కుటుంబాలని వారి ఎమ్మెల్యేలు ప్రాంతాల్లో అందరూ వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఏదైతే ప్రభుత్వం డిక్లేర్ చేసిన చెక్కులు రాత్రి అందించాం. కుటుంబానికి కాంట్రాక్ట్ కార్మికుడైనా, పర్మనెంట్ ఉద్యోగమైనా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాం. దాంతోపాటు అదర్ బెనిఫిట్స్, డిపార్ట్మెంటల్ బెనిఫిట్స్ కూడా ఇంకా చాలా మనకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు పర్సనల్గా మేము కూడా పార్టీలుగా మీకు అండగా నిలబడతామని చెప్పి మా మొబైల్ నెంబర్లు వారికి ఇచ్చి, మా దగ్గర అయితే మదీనాబాద్లో నక్క రమణ అని చెప్పి 49 సంవత్సరాలు కార్మికులు. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి కొండ దిగున వెలిసిన శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకట్రావు దంపతులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, తాగునీరు, ప్రసాదాల పంపిణీ మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లను ఆలయ అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా పర్యవేక్షించారు. మధ్యాహ్నం నుండి నిర్వహించిన పులి వేషాలు, కేరళ డ్రమ్స్, తప్పెటగుళ్ళు, బేతాళ నృత్యాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మవారి అనుగ్రహంతో జాతర ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, సిబ్బంది మరియు భక్తులకు ఈవో జల్లేపల్లి వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అమలు కాని హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆనందపురం పార్టీ కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంపై సమీక్ష సమావేశం, ఫోటో ప్రదర్శన నిర్వహించారు. చిన్న శ్రీను అధ్యక్షతన ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వాగ్దాన భంగం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతి ఇంటికి వివరించాలని పార్టీ శ్రేణులు సూచించారు. ప్రజల హక్కులు, సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం గత కొన్ని రోజుల నుంచి 4 జూన్ నుంచి ప్రతిరోజు ఆల్మోస్ట్ కలుస్తూనే ఉన్నాం. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న కార్యక్రమంతో ఇప్పుడు మనందరికీ తెలుసు 2 ఏళ్ళు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మనం భారీ మెజారిటీతో ఓడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఇది మనందరికీ తెలుసు. మనకు వస్తున్న పథకాలు, మనం గతంలో ఎన్ని పథకాలు ఇచ్చామో, ఇప్పుడు పథకాలన్న పేరుతో ఎంత మోసం చేసి మాయ మాటలు చెప్పి ఎలా ఓడిపోయామో అని చెప్పి మనందరికీ తెలుసు. దీని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. కానీ ఈరోజు వేదిక మీద కూర్చున్నప్పుడు మన నాయకులు అందరూ సమస్యలు చెప్తుంటే అప్పుడు అనుకున్నాను, ఏంటా
అసలు మీడియా అంది ఎంత ఇంపార్టెంట్ అంది నాకు ఈరోజే తెలిసింది. ఈరోజు మనం ఈ ఫోటో గ్యాలరీ చూసుకున్నట్టయితే ఓన్లీ రాష్ట్రంలో ఎక్కడో కొన్ని సమస్యలు బయటికి వచ్చాయి ఈ 2 సంవత్సరాల్లో. రాని సమస్యలు ఇన్నున్నాయా? అది ఓన్లీ మన నియోజకవర్గంలోనే. ఇలా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎన్ని వైఫల్యాలు ఉన్నాయో, ఎన్ని అరాచకాలు ఉన్నాయో, ఎన్ని మహిళలపై ఎన్ని దాడులు ఉన్నాయో అని చెప్పి అసలు ఆలోచిస్తుంటేనే చాలా బాధగా ఉంది. అనేక ప్రాంతాల్లో అభిమానులు కార్యకర్తలను కాదు, ఒంటి చేత్తో ఎస్కోట్ని చూపులు నడిపించే సత్తా ఉండడమే కాదు, మన పార్లమెంట్ గెలుపుకి, విజయనగరం పార్లమెంట్ గెలిపి అనేక నియోజకవర్గాలు గెలుపుకోపడడం కాకుండా కార్యకర్తలు తయారు చేయడం అండి సరదా. కార్యకర్తలు లీడర్లు తయారు చేయడం సరదా. నాతో అంటూ ఉంటారు, మన ఎలక్షన్ ఎప్పుడు విజయ్ 29 వస్తుందన్న, ఈలోపు కొంతమంది కార్పొరేట్ లీడర్లు తయారు చేయాలా, ఐడెంటిఫై చేయాలి, పికప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలా. అది లీడర్షిప్, అదే నాయకత్వం. ఆయన పదవి గురించి ఆయన ఆలోచించట్లే. తర్వాత 2వ సంతకం అన్నారు. ఆ సంతకాలు కానీ ఆ హామీలు కానీ అవన్నీ జరగలేదు కాబట్టి ఆ రోజు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేయాలని చెప్పి గౌరవ అధ్యక్షులు ఆదేశాలు జారీ చేశారు. అవకాశం ఉన్నందుకు ప్రజలను మమేకమై, ప్రజలను కలుపుకొని, అన్ని వర్గాల వారిని కలుపుకొని ఈ నిరసనలో పాల్గొనేలా చేయాలని చెప్పి వారు చెప్పడం, తదనుగుణంగా మరి ఇప్పటికే దానికి సంబంధించి మరి ఈసారి మనం మధురవాడ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మరి పెద్దలందరూ కూడా, వేదిక మీద పెద్దలందరూ కూడా నిర్ణయం చేశారు. ఎందుకంటే 2-3 కార్యక్రమాలు దగ్గరపోసలో చేసాం, భీమిల్లో చేసాం, మండల కేంద్రాల్లో చేస్తూ ఉన్నాం. ఈసారి మనం ఈ కార్యక్రమాన్ని, నిరసన ర్యాలీని పెద్ద ఎత్తున అక్కడ చేద్దామని చెప్పి మరి పెద్దలందరూ నిర్ణయం చేశారు. దాంట్లో అనుగుణంగా భాగంగా మరి ఇదే పిలుపుగా భావిస్తూ ప్రతి ఒక్కరూ, మీరే కాకుండా మన గ్రామాల్లో మనం ఏదైతే గ్రామ కమిటీ సభ్యులను అలాట్ చేసుకున్నాం, మనం గ్రామ కమిటీ, మండల కమిటీ సభ్యులను అలాట్ చేసుకున్నాం, అనుబంధ సంఘాలను వేసుకున్నాం, అందరినీ వెరిఫికేషన్ కూడా చేసుకున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం కానీ వార్డు ప్రాంతం కానీ అందరం కూడా దీన్ని ఆ రోజు ఒక 3 గంటల సమయాన్ని కేటాయిస్తూ మరి 10 గంటలకల్లా మిదిలాపూర్ కాలనీలో అక్కడున్న అంబేద్కర్ విగ్రహం వద్దకి, గాంధీ విగ్రహం వద్దకి మరి వచ్చి అక్కడ నుంచి మన పెప్సీ కోలా, కోకో కోలా రోడ్డు, హైవే వరకు మరి పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీని చేయాలి. మరి ఆ నిరసన ర్యాలీని చూసి మరి నేను పెద్దగా ఒకప్పుడు మన నియోజకవర్గంలో, నేను నియోజకవర్గ సమన్వయకర్తకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ, వేదిక ముందున్న వారి సహకారంతో మీరందరూ ఇచ్చిన గౌరవం, మీరిచ్చిన భరోసా, మీరిచ్చిన స్ఫూర్తి, దాంతో అనేక కార్యక్రమాలు మనం చేస్తే ఇవాళ విశాఖ పార్లమెంట్లోనే మన భీమిలి నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు జరుగుతాయనే ఒక ఆలోచనని ప్రతి ఒక్కరికి తెలియజేశాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై పర్యావరణవేత్త బొల్లిశెట్టి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. అమెరికా, దక్షిణ కొరియా, యూరప్ వంటి విదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగితే తీవ్ర ప్రమాదాల శిక్ష చట్టం కింద సీఈఓ, ఎండీలను వెంటనే అరెస్ట్ చేసి కంపెనీ టర్నోవర్ ఆధారంగా భారీ జరిమానాలు విధిస్తారని, కానీ మన దేశంలో కార్మికుల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోర ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్టీల్ ప్లాంట్ను తన ఆధీనంలోకి తీసుకోవాలని, అలాగే పూర్తి డేటాతో థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులైన సీఎండీ, డైరెక్టర్ జనరల్ను తక్షణమే అరెస్ట్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సేఫ్టీ ఆఫీసర్లను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు. కంపెనీ టర్నోవర్ను బట్టి 500 కోట్ల నుండి 1000 కోట్ల వరకు భారీ జరిమానా విధించడంతో పాటు విదేశ తరహాలోనే బాధితులకు తక్షణమే భారీ నష్టపరిహారం చెల్లించాలని బొల్లిశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Namaste. There was an accident day before yesterday in Visakhapatnam steel plant which should not have happened. This has happened due to sheer negligence of the safety and the management. Safety department and also the management is responsible for this accident, and management is responsible for the murder of those people who died there. I consider it as a murder and they should be arrested and prosecuted. Criminal prosecution should be implemented on them. But unfortunately, neither our leaders nor our unions are going towards it. Everybody is thinking about compensation. No value for life in India, no dignity of labor, no respect for the worker. This is very sad situation. In America,
managing director would have been arrested, management would have completely taken in the control of the federal government. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కాబోయే పారిశ్రామిక ప్రాజెక్టులు, ఫ్యాక్టరీల భూసేకరణ ప్రక్రియను గడువులోగా వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవంతో కలిసి ఏపీఐఐసి, ఎంఎస్ఎంఈ, ఐటీ పార్కుల భూసేకరణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి మండలంలో ప్రభుత్వ భూములతో పాటు అనుకూలమైన కొండలు, మైనింగ్ ప్రాంతాలను గుర్తించాలని, పరిశ్రమల వల్ల వచ్చే ఉపాధిని వివరించి రైతులకు నచ్చజెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా ఇమెనోవా, సన్రైజ్ నేచర్ ఫుడ్స్, పతంజలి, జిందాల్, భోగాపురం డేటా సెంటర్ తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై చర్చించారు. భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా పూర్తి చేయాలని జేసీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఆర్ఓ సిహెచ్ సత్యబాబు, ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు పైడ్రాస్ కుటుంబ సభ్యులను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించారు. కేజీహెచ్ మార్చురీ వద్ద పైడ్రాస్ పెద్ద కుమారుడు వర్మను కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. చనిపోయే ముందు పైడ్రాజు తన కుమారుడితో మాట్లాడిన ఆఖరి మాటలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయని ఎమ్మెల్యే ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పైడ్రాజు మృతితో మొత్తం మరణాల సంఖ్య 9కి చేరిందని ఎమ్మెల్యే తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాల న్యాయం జరిగేలా చూస్తామని, అలాగే జనసేన పార్టీ పరంగా కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రమాద బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ను శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 60 అమలు, పీడీఓల వేతన వ్యత్యాసాల సవరణ, సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు, ఖాళీ పోస్టుల భర్తీ, రూర్బన్ పీడీఓల హోదా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు జరిపి ఉద్యోగులకు అవసరమైన పరిపాలన సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వైవీబీ రాజేంద్ర ప్రసాద్ వినతి పత్రంలో పేర్కొన్న పంచాయతీ అభివృద్ధి అధికారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి పూసులూరి నరేంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిరు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆనేపు రామకృష్ణ నాయుడు, వై వినోదరాజు, జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు బానోజీ నాయుడు, పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘ అధ్యక్షులు మెట అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి గండు తిరుమలరావు మరియు పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. సుదీర్ఘకాల ప్రధానిగా కొనసాగుతున్న ప్రజానేత నరేంద్ర మోడీకి ఆయురారోగ్యాలతో కలగాలని ఆకాంక్ష. శ్రీకాకుళంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2 ఏళ్ల పాలనలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు.
స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శించిన జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.